వాట్సాప్ మై డియర్ కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అయితే మనం ఫిలిప్స్ 1215 ట్రిమ్మర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో 1000 రూపీస్లో ఇది ఒక మంచి బెస్ట్ ట్రిమ్మర్ అనమాట. సో దీనికి కాంపిటీషన్ చూసుకున్నట్లయితే మీకు ఎంఐ 1C ట్రిమ్మర్ అయితే ఉందన్నమాట. సో ఇది బెస్టా లేకపోతే ఫిలిప్స్ 1215 ట్రిమ్మర్ బెస్ట్ అనేది కంపేర్ చేసి లాస్ట్లో వీడియో అయితే మీకు కన్ఫ్యూజన్ అయితే క్లారిటీ ఇస్తాను. సో వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అట్లాగే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇది అమెజాన్లో బుక్ చేశాను. అరౌండ్ నాకు 950 రూపీస్ అయితే పడ్డది ఇది. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఫిలిప్స్ అని రాస్తున్నది. సో ఇప్పుడు మనం ఓపెన్ అయితే చేద్దాం. $2,000 years later. No, God! No, God, please, no! No! సో ఒకసారి దీన్ని మనం ఫిలిప్స్ BT1212 ట్రిమ్మర్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు ఇది. సో ఇది మీకు సెల్ఫ్ స్టార్టెడ్ బ్లేడ్స్ అయితే వస్తున్నాయి. సో చాలా స్మూత్గా అయితే ఉంటాయి ఈ బ్లేడ్స్. అట్లాగే మీకు 3 బ్లేడ్స్ అయితే వస్తున్నాయి. సో మీ అడ్జస్ట్ తగ్గట్టు అయితే వేసుకోవచ్చు. సో దీంట్లో మీకు ఓవరాల్ మీకు 30 మినిట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో మీరు ఒక 6 to 8 అవర్స్ అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఈ ట్రిమ్మర్ని. సో 6 to 8 అవర్స్ మీరు ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు 30 మినిట్స్ అయితే మీరు షేవ్ అయితే చేసుకోవచ్చు. సో అంటే మీకు మినిమం ఒక పెద్ద గడ్డలు అయితే ఒక 2 గడ్డలు అయితే షేవ్ చేసుకోవచ్చు అంతేను. సో ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే. అట్లాగే మీకు ఇది 2 years వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఇది మీకు దీని స్పెసిఫికేషన్స్ అయితే. సో అదనమాట. సో ప్యాకింగ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని పేపర్స్ అయితే ఇచ్చేసారు. ఫిలిప్స్ వారంటీ గైడ్, అట్లాగే మీకు క్విక్ స్టార్ట్ గైడ్. సో ఇక్కడ చూస్తే మనకి ఒక బాక్స్ లాంటిది ఇచ్చి బాక్స్లో మీకు ట్రిమ్మర్ అయితే ప్యాక్ చేశారనమాట. సో ట్రిమ్మర్ని అయితే పక్కన పెడదాం, ఇంకా ఏమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ మీరైతే అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ మీకు 3 బ్లేడ్స్ అయితే ఇచ్చారు. మీ బియర్డ్ తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ బ్లేడ్తో వేసి కూడా చూపిస్తాను మీకు చివరిలో షేవింగ్ చేసేటప్పుడు. సో ఇక్కడ మీకు చూస్తే లాస్ట్ మీకు USB టైప్స్ USB ఛార్జర్ అయితే ఇచ్చినారు. ఒక పక్క మీకు మైక్రో USB అట్లాగే USB ఇచ్చినారు. సో మొబైల్ ఛార్జర్కి మీరు కనెక్ట్ చేసి అయితే దీన్ని ఛార్జ్ వేయచ్చు. సో ఇక మన ట్రిమ్మర్ అయితే చూద్దాం. సో ట్రిమ్మర్ లోపల చూస్తే బాక్స్ లోపల మనకి ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసి అయితే ఉండదు. సో ఇదేనమాట ట్రిమ్మర్. చూడడానికి మీకు పర్లేదు, కొద్దిగా అట్రాక్టివ్గా ఉంది, బాగుంది. ఇక్కడ మీకు ఫిలిప్స్ అనే బ్రాండింగ్ రాస్తుంది ఈ సైడ్. సో ఇది బటన్స్ అనమాట. సో ఒకసారి ట్రిమ్మర్ని అయితే ఆన్ చేద్దాం. దీంట్లో ఛార్జింగ్ ఏమైనా ఉందో లేదు చూద్దాం. సో పవర్ అయితే ఉంది. సౌండ్ నాయిస్ చూడొచ్చు కదా. సో మీకు బాటంలో చూసుకున్నట్లయితే మీకు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, USB ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ నుంచి అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఛార్జింగ్ సింపుల్గా మీరు ఇక్కడ ఫోన్ USB ఉంటుంది కదా. సో ఈ పోర్ట్లో ప్రెస్ చేసి అట్లా ఇక్కడ మైక్రో USB పోర్ట్ ఉంటుంది ఛార్జింగ్లో బ్యాక్ సైడ్. సో ఇక్కడ ఉంటుంది అనమాట. సో సింపుల్గా మీరైతే ఇట్లాగా మైక్రో USB పోర్ట్లో దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే పోద్ది. సో ఒకసారి నేను ఛార్జింగ్ పెడతాను. సో ఎలా ఉందో లేదో చూద్దాం. సో ఛార్జింగ్ పెడితే మీకు లైట్ కనిపిస్తుంది, గ్రీన్ లైట్, అంటే మీకు ఛార్జింగ్ ఎక్కుతున్నట్లు లెక్క. సో ఇది 6 to 8 అవర్స్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే పడుతుంది. మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే అరౌండ్ మీకు 30 మినిట్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ట్రిమ్మర్ని. సో ఈ బ్లేడ్ని అయితే మీరు తీయొచ్చు అని చెప్తున్నారు. సో ఒకసారి తీసేదానికైతే ట్రై చేద్దాం. సో ఇదనమాట. సో ఈ విధంగా మీకు ఇక్కడ సైడ్ ఒక బటన్ లాగా ఉండదు కదా, దీన్ని పట్టుకుని పైకి లాగితే మీకు ఇది వస్తుంది. ఇది మీకు షేవ్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మీటర్ అనమాట. సో మీకు ఆన్ చేస్తే ఇది తిరుగుతూ ఉంటుంది. సో చూడొచ్చు, ఫాస్ట్గా ఉండదు. సో సింపుల్గా మీరు అటాచ్ చేయాలంటే సింపుల్గా మీరు ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తే అటాక్ అయిపోద్ది అనమాట. మళ్ళీ మీరు బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అయితే అవుతుంది. సో ఇది ట్రిమ్మర్ అయితే స్పీడ్గా ఉంది. సో ఇది మీకు అరౌండ్ మీకు ఫుల్ ఛార్జ్ చేయాలంటే దీనికి 6 to 8 అవర్స్ అయితే వీళ్ళు చెప్తున్నారు. సో నేను ఒకసారి ఛార్జింగ్ పెట్టి కూడా చూస్తాను ఎంతసేపు వస్తుందో. సో బట్ మీరు 6 to 7 అవర్స్ ఛార్జ్ పెడితే మీకు 30 మినిట్స్ అయితే కోర్లెస్ యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు. సో అరౌండ్ మీరైతే ఒక 2 షేవ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఒకసారి షేవ్ చేసుకుని పర్సనల్గా మీకు బ్లేడ్స్ వేసి చూపిస్తాను. సో బ్లేడ్స్ వేయాలంటే సింపుల్గా మీరు సో ఇట్లా ఉండదు కదా, సింపుల్గా ప్రెస్ చేస్తే మీకు అయితే వేయచ్చు. 2 years వారంటీ అయితే లభిస్తుంది ఫిలిప్స్ నుంచి. సో ఒకసారి నేను షేవ్ చేసుకొని మీకు చూపిస్తాను ఎట్లా మీకు షేవ్ చేస్తున్నదో. దీంట్లో అట్లాగా మీకు ప్రోస్ కాన్స్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫిలిప్స్ BT1215 ట్రిమ్మర్ అయితే షేవ్ చేసి చూద్దాం. సో నేనైతే ఒక బ్లేడ్ అయితే వేస్తున్నాను, వీళ్ళు ఇచ్చిన అడ్జస్టరు. సో ఒక బ్లేడ్ అయితే షేవ్ చేస్తాను, అట్లాగే మీకు బ్లేడ్ లేకుండా కూడా షేవ్ చేస్తాను సైడ్. సో బోత్ మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. అట్లాగే నా యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు చివరిలో అయితే చెప్తాను. సో సింపుల్గా ఏం లేదు, మీరు ఇట్లా తీసి ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తే చాలు, బ్లేడ్ అయితే ఫిక్స్ అయిపోతుంది. సో సింపుల్గా ఇక్కడ మీకు పవర్ అండ్ ట్యాప్ చేస్తే కొంచెం గట్టిగా ఉంది బటన్ అయితే. సో ఆన్ చేసి
సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. చాలా స్మూత్గా అయితే ఉంది షేవింగ్కి నాకు. సో మీకు పాయింట్ అడ్జస్ట్ చేసినా కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా అయితే క్లియర్గా అయితే షేవ్ చేస్తున్నది. చాలా స్మూత్ అయితే అనిపిస్తున్నది. స్కిన్కి అయితే మీకు గరుగ్గా రఫ్గా అయితే లేదు, బట్ మీకు లిటిల్ బిట్ నాయిస్ అయితే వస్తున్నది ట్రిమ్మర్ నుంచి. చాలా చూడొచ్చు కదా ఫ్రెండ్స్, మీకు ఈ సైడ్కి డిఫరెన్స్ తెలుస్తుందా ఏమన్నా? సో ఇదైతే నేను వితౌట్ కోడ్లెస్ వితౌట్ బ్లేడ్ వేయకుండా వేసాను. సో ఇదైతే మీకు ఒక అడ్జస్ట్ చేసి బ్లేడ్ లాగా వేసాను దీన్ని, చూడొచ్చు మీకు. సో షేవ్ అయితే చాలా స్మూత్గా ఉంది. సో గైస్ మీరైతే చూడొచ్చు షేవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎలా షేవ్ చేసేది అనేది. సో షేవింగ్ అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో ఎక్కడ కట్ అవ్వడం కానీ మీకు ఇట్లా సైడ్ పెదాల దగ్గర కానీ కట్ అవ్వడం కానీ ఏం లేవు. సో బ్లేడ్స్ చాలా స్మూత్గా ఉంది. మీకు షేవింగ్ క్వాలిటీ కూడా కొద్దిగా స్మూత్గానే ఉంది. సో ఇక మీకు బ్లేడ్ వేసినా కూడా బ్లేడ్ తీసినా కానీ సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో మీకు స్మాల్ కట్ బ్లేడ్ వేసుకుంటే కొద్దిగా మీకు సెకండ్ సైజ్ కానీ వేసుకుంటే సో కొద్దిగా మీకు పాయింట్ లాగా కావాలి కదా అట్లా అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు ఈ చిన్న బ్లేడ్ కానీ వేస్తే మీకు సో పెద్దగా మీకు బ్లేడ్ తీసినా కానీ ఇది వేసినా కానీ పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు. సో మీరు ఇంకొంచెం పెద్ద అడ్జస్టర్ కానీ వేసుకుంటే 3 ఇస్తారు కదా వీళ్ళు టోటల్. సో ఇంకొక దీనికంటే నెక్స్ట్ అడ్జస్టర్ వేసుకుంటే సో మీకు ఒక పాయింట్ లాగా కొంతమంది ఎవరైతే పాయింట్ లాగా కట్ చేసుకుంటే వాళ్ళైతే కట్ చేసుకోవచ్చు. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే. సో బ్లేడ్ అయితే ట్రిమ్మర్ అయితే బాగుంది కానీ సో దీంట్లో ఉన్న నాకు మైనస్ పాయింట్ అనిపించింది ఒకటే. సో వీళ్ళైతే ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే మినిమం వీళ్ళు 6 to 8 hours అయితే తీసుకున్నారు. బట్ ఎంఐ 1C ట్రిమ్మర్ అయితే మాత్రం మీకు 2 hours కేవలం మీకు 60 minutes వరకు అయితే వాళ్ళు రన్నింగ్ టైం అయితే చెప్తున్నారు. సో బట్ ఇది 30 minutes మీరు అప్ టు 6 to 8 hours అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో ఎవరైతే తక్కువ ఛార్జింగ్ టైంలో ఎక్కువ షేవ్స్ కావాలనుకుంటారో దానికైతే వెళ్ళొచ్చు. బట్ దీంట్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మీకు దానికంటే మీకు బ్లేడ్స్ అంటే చాలా స్మూత్గా ఉన్నాయి, బట్ మీకు తెగడం కానీ ఎక్కడ కట్టడం కానీ లేదు. సో మీకు లాస్ట్ నా ఎంఐ బియర్ ట్రిమ్మర్లో కావచ్చు 1C ట్రిమ్మర్లో కావచ్చు నాకైతే ఇక్కడైతే పిదాల దగ్గర కట్ అయినాయి. సో సెన్సిటివ్ ఏరియాలో. సో నాకు ఇది ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు దీంట్లో. సో ఇదైతే నాకు నచ్చింది. సో ఎవరైతే మీకు ఒక 1000 rupees ఉన్నకుంటూ 1000 rupees మీరు బడ్జెట్లో ట్రిమ్మర్ కావాలనుకుంటారో సో బ్లైండ్గా అయితే మీకు ఫిలిప్స్ BT1215 ట్రిమ్మర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో లేదు నాకు కొంచెం తక్కువ ఛార్జింగ్ టైంలో నాకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ రావాలి, అట్లాగే ఎక్కువ షేవ్ రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఎంఐ బియర్ 1C ట్రిమ్మర్కి అయితే వెళ్ళండి. సో నాకు కొంచెం క్వాలిటీ షేవ్ కావాలి, అట్లాగే మీకు స్మూత్ కట్ అవ్వకుండా నాకు షేవ్ కావాలనుకుంటే మాత్రం ఈ 1215 ఫిలిప్స్ ట్రిమ్మర్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇది కూడా చాలా మంచి ట్రిమ్మర్. సో ఇదైతే నా రివ్యూ. సో ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి, అట్లాగే మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ బటన్ అయితే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.